హరి ఓం శ్రీ గురుభ్యో నమః. నిన్నటి క్లాసులో మనం చాలా ముఖ్యమైనటువంటి శ్లోకమును చూసాం. అది కర్మయోగ అనే ఒక సాధనమునకు మూలమంత్రము లాంటిది. ఏంటంటే కర్మణ్యేవ అధికారః అస్తి. అంటే ఏదైతే శాస్త్రయుక్తంగా మన కర్తవ్యపరంగా ఉన్న కర్మ చేయటములోనే మనకి పూర్తిగా స్వాతంత్ర్యము, స్వేచ్ఛ, అధికారం ఉంది. కానీ మన కర్తవ్య కర్మలో దాని ఫలితాన్నిపై మనకి అధికారం లేదు. ఎందుకు లేదు అంటే ఒక ఇండివిజువల్ అంటే ఒక వ్యక్తి ఫలితాన్ని నిర్ణయించడం కాదు. ఎందుకంటే ఒక కర్మ యొక్క ఫలితం అనేది అనేక కారణాలతో ముడిపడి ఉంటుంది. కాబట్టి మన ఒక్కరము దాని యొక్క రిజల్ట్ అంటే ఫలితాన్ని నిర్ధారణ చేయలేము. నిన్న చెప్పాను కొన్ని ఉదాహరణలు. ఎందుకంటే ఒక కర్మ జరగాలి అంటే అనేక మంది సహకారం, కంట్రిబ్యూషన్ ఉండాలి. ఉదాహరణకి మనం క్లాస్ ప్రారంభించాం. నేను ఒక్కడినే క్లాస్ ప్రారంభిస్తున్నానని ఉంటే మీరెవ్వరూ రాకుండా నేను ఒక్కరినే ఉంటే క్లాస్ అవుతుందా? క్లాస్ కాదు. సరే, మీరు అందరూ ఉన్నారు, గూగుల్ మీట్ యాప్ క్లిక్ చేసి జాయిన్ అయి ఉన్నారు. నేను రాకుండా అలా ఉన్నాను అనుకోండి, క్లాస్ అవుతుందా? అవదు. అందుకే మహాత్ములు ఏమంటారంటే నగ్న క్షపణాః దేశే రజికః కిం కరిష్యతి. అంటే ఒక ప్రదేశంలో ఒక రజకులు అంటే బట్టలు ఉతికే ఆయన, అమ్మయ్యా ఈ గ్రామంలో నేను స్థిరపడతాను, నాకు బాగా బట్టలు ఉతికి చేసి పెడితే నాకు ఆదాయం వస్తుందని ఆలోచించుకొని ఉన్నాడంట. వెళ్ళి తీరా చూసేసరికి ఆ గ్రామంలో అందరూ జైన మతానికి చెందినటువంటి దిగంబరులు అన్నమాట. అంటే ఎవరు బట్టలు ధరించరు. వాళ్ళు అంటే ఎవ్వరూ బట్టలు ధరించినటువంటి దిగంబరులు ఉన్నటువంటి దిగంబర సాధువులు ఉన్నటువంటి ప్రదేశంలో వెళ్ళి బట్టలు ఉతికే ఆయనకి ఏం పని ఉంటుంది? అదేవిధంగా కిం కరిష్యంతి వక్తారః శ్రోతా యత్ర న విద్యతే. అలాగే భగవద్గీత చెప్పాలనుకునే నేను వినటానికి ఒక్కరు కూడా లేకుంటే, ఏ ఒక్కరూ రాకుంటే నేను ఏం చెప్తాను? ఎవరికి చెప్తాను? ఏం చేయగలను? కాబట్టి ఇక్కడ నేను చెప్పేవాడిని ఎంత ప్రాముఖ్యమో వినేవారు మీరు అంత ప్రాముఖ్యము. అప్పుడు రెండు కలిసినప్పుడే ఈ కర్మ పూర్తవుతుంది అన్నమాట. రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా అది వస్తున్నది. అందువలన చాలా మంది చెప్తుంటారు, అమర్నాథ్ మీరు ఎప్పుడు వెళ్ళారో మీలో చాలా మంది వెళ్ళి ఉంటారని నాకు తెలుసు.
అక్కడ ఒక అద్భుతం అనమాట అమర్నాథ లింగం. అది వాతావరణమును బట్టి ఆధారపడి ఉంటుంది. అది మంచు లింగం కాబట్టి, ఐస్. మరి మీరు ఎంత కష్టపడి అమర్నాథ్ యాత్ర చేసి అమర్నాథ్ దర్శనకి వెళ్ళేటప్పుడు ఒకవేళ వాతావరణం సహకరించకపోతే మీకు లింగ దర్శనం జరగదు. ఇలాంటి పరిస్థితి చాలా మంది ఎదుర్కొన్నారు, స్వయంగా నాతో చెప్పారు కూడా. అంటే ఏంటి, మనము ఎన్నో అనుమతులు తీసుకొని కష్టపడి మనము అమర్నాథ్ వెళ్ళడం మన కర్మ, దానిపైన మనకి స్వేచ్ఛ స్వాతంత్రం ఉంది. కానీ అక్కడ అమర్నాథ్ లింగం తప్పకుండా ఉండాల్సిందే, ఎందుకంటే నేను వచ్చాను అని ఏ ఒక్కరూ మనము నిర్ధారణ చేయలేము, నియంత్రణ చేయలేము, శాసించలేము. కాబట్టి ప్రతి ఒక్కదానికి కూడాను ఆ కర్మ చేయటములో మీకు స్వేచ్ఛ ఉంటున్నది, మీ పాత్ర ఉంటున్నది. నిన్న మనము ఓటు హక్కు చూసాం. మీ ఓటు విలువ ఉన్నది, కానీ మీ ఒక్క ఓటు వల్లనే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, ఎమ్మెల్యే, ఎంపీని నిర్ణయించలేరు. అయితే మీ ఓటు లేకుండా, మీ ఓటు అవసరం కూడా, అలాగని మీరు మాత్రం నిర్ణయించలేరు. సో ఈ విధంగా కర్మ యొక్క రహస్యం తెలుసుకోవాలన్నమాట. అంటే కర్తవ్య కర్మ ఒక నిస్వార్థంతో కూడి ఉన్నటువంటి కర్మని కర్మయోగము అంటారు. మీరు ఒకటి గమనించండి, కర్మ చేయడం కంటే కర్మ వెనకున్నటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో దానివల్లనే మనకి ఇంపార్టెంట్, అదే ముఖ్యం. అసలైన కర్మయోగం ఏంటంటే కర్మ చేయడం కంటే దాని వెనుక ఉన్నటువంటి ఉద్దేశమే దాని యొక్క రిజల్ట్ని నిర్ణయిస్తుంది. ఫలితం ఏంటి, రెండు విధములుగా ఉంటుంది. భౌతికమైనటువంటి ఫలితము, అదృశ్యమైనటువంటి ఫలితం. భౌతికమైనటువంటి ఫలితము తాత్కాలికం, పరిచ్ఛిన్నం, క్షణికం. కానీ అదృశ్యమైనటువంటి ఆ ఫలితం ఉన్నది చూడండి, మనలో ఆ అంతఃకరణ శుద్ధి, హృదయ పవిత్రత, దాని వలన వచ్చే శాంతి ఉన్నది చూడండి, దాని విలువ అమూల్యం. కాబట్టి కర్మయోగి పూర్తిగా శుద్ధంగా పరమ పవిత్రమైనటువంటి హృదయము, మనస్సు అంత మంచిగా తయారవుతుంది అన్నమాట. ఆ మనసు ఎంత మంచిగా ఉంటుందంటే, స్వచ్ఛమైనటువంటి అర్థం ఎలాగైతే స్పష్టంగా మన ప్రతిబింబం కనిపిస్తుందో, మీ ఆత్మస్వరూపము మీ మనస్సు అనే అర్థములో అలా ప్రకటమవుతున్నది. అందువలన కర్మయోగమని బుద్ధి యోగము అంటారు. ఎందుకు? కర్మ చేయడం కంటే వెనకున్నటువంటి ఆ బుద్ధితో కూడిన ఉద్దేశం ఇంపార్టెంట్. కాబట్టి నిన్న మనము కర్మ చేయడం యందే నీకు అధికారము, స్వేచ్ఛ ఉన్నది, అందులో ఎటువంటి సంశయము, సందేహము లేదు. కానీ దాని రిజల్ట్ పైన మీరు దృష్టి పెట్టకూడదు అంత ఎక్కువగా. ఎందుకు? మీ చేతులు లేని దానిని మీరు అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారు. నేను చెప్పాను, కర్మ అధ్యక్ష సర్వభూతాది వాసః. కర్మ ఫలితం నిర్ణయించేవారు ఈశ్వర, లైక్ జడ్జి అన్నమాట. తప్పు చేసేవాడు జడ్జి ముందు తాను యొక్క వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. కానీ ఆయనే జడ్జిమెంట్ ఇవ్వలేదు. ఎవరిస్తారు జడ్జిమెంట్? జడ్జి గారు ఇస్తారన్నమాట. కర్మ చేస్తున్న మనము ఫలితాన్ని మనము తెచ్చుకోలేము. ఈశ్వర ద్వారా వస్తుంది అది. ఈ యొక్క రహస్యాన్ని తెలుసుకోవాలి మీరు. ఎందుకు? కర్మ ఫలానికి మీరు కారణం కారాదు. అంటే చూడండి, మనము చిన్నప్పటి నుండి కొన్ని సామెతలు వింటుంటాము.
కుక్క పని గాడిద చెయ్యకూడదు అంటారు పెద్దలు. చెప్పారు, చిన్నప్పటి నుంచి విన్నాను అది. అది ఆ కథ అందరికీ తెలుసు కాబట్టి నేను కథ చెప్పను, జస్ట్ పైన చెప్తున్నా. అంటే ఎవరి కర్తవ్యంలో వేరే వారు వేలు పెట్టకూడదు, జోక్యం చేసుకోవద్దు అని అర్థం. మన ఇంట్లో కూడా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కూడాను తెలుసో తెలియకో ఒకరి యొక్క ఆంతరంగిక విషయములలోను వాళ్ళ ప్రైవసీలోనూ ప్రవేశించేస్తుంటాం. అంటే మనకంత తప్పుడు ఉద్దేశం లేనప్పటికీ ఎవరి కర్తవ్య కర్మలు, ఎవరి స్వేచ్ఛ స్వాతంత్రంలో మరొకరు వేలు పెట్టకూడదని అర్థం. దీని నుంచి అది ఉన్నది అనమాట. అంటే మా కర్మఫల హేతు మా భూత్, అంటే కర్మకి దానికి వచ్చినటువంటి ఫలితానికి నువ్వు హేతు అంటే కారణం కారాదు. ఎందుకు కారాదు? కారణము నువ్వు అయితే కర్మ చెడిపోతుంది, అసలు కర్మే జరగదు. విద్యార్థి ఎగ్జామ్ పరీక్ష రాయడంలో ఆయనకి అధికారం ఉన్నది. బాగా చదివి గుర్తు పెట్టుకుని చదవాలి, రాయాలి, అదొక్కటే ఆయనకి అధికారం. అది పక్కన పెట్టి ఇన్ని మార్కులు రావాలి, ఇన్ని గ్రేడ్ రావాలి, ఇంత ర్యాంక్ రావాలి, ఇవన్నీ పెట్టుకున్నాడు అనుకోండి, ఆయన సంబంధం లేని ఫలితం అది. దానివలన దృష్టి పెడితే ఏమవుతుంది? ఎగ్జామ్ బాగా రాయడు, అంతే, ఇంకేం అవ్వదు. ఫెయిల్ అవుతాడు, ఎగ్జామ్ పరీక్ష ఫెయిల్ అయిపోతారు. కాబట్టి కర్మ ఫలితమునకు మీరు కారణం కాకూడదని చాలా స్పష్టంగా చెప్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ. అయితే నేను కర్మే చేయను. ఎందుకు? కర్మ చేయిస్తున్నాను, ఫలితపై నాకు ఎటువంటి అధికారం లేకపోతే నేను ఎందుకు కర్మ చేయాలి అని మానరాదు. ఎందుకు? నువ్వు కర్మ మానితే అసలు ఈ సృష్టి అంతా కూడాను దాని యొక్క నియమము నిబంధనలు సూత్రం అంతా విఫలమవుతున్నది. కాబట్టి మీరు ఆశ, కోరిక, స్వార్థం లేకుండా నేను చేసేది ప్రతి ఒక్కటి లోక కళ్యాణంకి ఉపయోగపడుతుంది, నా యొక్క ఉద్ధరణకు కూడాను ఉపయోగపడుతుంది అని ఒక మంచి దృక్పథము, దృష్టికోణంతో, మంచి ఉద్దేశంతో కర్మ చేస్తే మీరు మహర్షి మహాయోగులైపోతారన్నమాట. ఆ సూత్రము చాలా స్పష్టమైనటువంటి, మీరు అధికమైన ధనధాన్యములు వెచ్చించి, శ్రమ వెచ్చించి పెద్ద కార్యక్రమాలు చేయాలని పని లేదంట. శ్రీకృష్ణ ఏమంటున్నారంటే, మీరు చేసే పెద్ద కర్మలు బట్టి ఏమి రిజల్ట్ ఉండదు, ఆ కర్మ వెనుక ఉన్నటువంటి పెద్ద మంచి ఉద్దేశం బట్టే ఉంటుంది ఫలితం అంటున్నారు కృష్ణ. కాబట్టి మీరు కర్మలను చేయడము మానరాదు. ఈ శ్లోకం నిన్న చెప్పాను, మళ్ళీ అదే చెప్పుకుంటూ ఉంటే స్వామీజీ ముందుకి వెళ్ళడం లేదు అని కొంతమందికి సంశయం కలగవచ్చుగాక. అందుకు నేను తర్వాత శ్లోకం ఇప్పుడు చూద్దాం. యోగస్థః కురు కర్మాణి, యోగస్థః కురు కర్మాణి, యోగస్థః కురు కర్మాణి, సంగం త్యక్త్వా ధనంజయ, సంగం త్యక్త్వా ధనంజయ, సంగం త్యక్త్వా ధనంజయ, సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా, సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా, సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా, సమత్వం యోగ ఉచ్యతే, సమత్వం యోగ ఉచ్యతే, సమత్వం యోగ ఉచ్యతే, యోగస్థః కురు కర్మాణి, సంగం త్యక్త్వా ధనంజయ, యోగస్థః కురు కర్మాణి, సంగం త్యక్త్వా ధనంజయ, యోగస్థః కురు కర్మాణి, సంగం త్యక్త్వా ధనంజయ, సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా, సమత్వం
ఉచ్యతే. सिद्ध्यसिद्ध्योः समो भूत्वा समत्वं योग उच्यते सिद्ध्यसिद्ध्योः समो भूत्वा సమత్వం యోగ ఉచ్యతే. ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏంటంటే, కృష్ణ కర్మ చేయమంటున్నావు, కర్మం మీద మాత్రమే అధికారం అంటున్నావు, దాని ఫలితం పైన అధికారము వద్దు అంటున్నావు, ఆ ఫలితానికి మనం కారణం ఎప్పుడు కాకూడదని చెప్తున్నావు. అలా అని కర్తవ్య కర్మలు చేయకుండా వెనుదిరగకూడదని కూడా చెప్పావు, శాసిస్తున్నావు కృష్ణ. ఇన్ని విషయాలు ఏ దృష్టితో, ఏ విధంగా, ఏ స్థితిలో ఉండి నేను చేయగలను కృష్ణ అని అడుగుతున్నాడు అర్జున్. అయితే మీ అందరికీ ఒక అద్భుతమైన విషయం, యోగా అంటే మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పటి వరకు ప్రపంచమంతా ఏం తెలుసుకుంటుందంటే కేవలము కొన్ని వ్యాయామాలుగా, ఎక్సర్సైజులుగా చేస్తున్న ఆసనాలను మాత్రమే పట్టుకొని యోగా 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 అని నూతిలో ఉన్న కప్పవలే ఇదే పసిఫిక్ సముద్రం, హిందూ మహాసముద్రం అన్నట్లుగా చాలా గోల శబ్దాలు చేస్తున్నారు. అంటే యోగా అనే దాంట్లో ఆసనం అనేది ఒక చిన్న స్టార్టింగ్ చరణం, మొట్టమొదటి అడుగు. కొంతమంది కాస్త పైకొచ్చి ప్రాణాయామము అని చేస్తున్నారు, అక్కడి వరకు ఆగిపోతుంది. కానీ మీరే సాక్షాత్తు ప్రత్యక్షంగా దర్శించండి. ఇప్పుడు భగవద్గీతలో యోగా అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఏమిటి చెప్పారు, యోగా అనే దానికి అర్థము ఇది. సమత్వం యోగ ఉచ్యతే. ఏంట సమత్వం అంటే మన మనస్సు, బుద్ధి ప్రతి ఒక్కరికి రెండు రకాలుగా ఉంటాయి. ఆయన చాలా ఎమోషనల్ పర్సన్ అండి, వాళ్ళు చాలా ఎమోషనల్, ఆవిడ చాలా ఎమోషనల్ అండి అంటారు. అంటే కొన్ని ఆలోచనలకి, కొన్ని విశ్వాసాలకి, కొంతమంది వ్యక్తులకి, కొన్ని వస్తువులకి, కొంత పరిస్థితులకి కొంతమంది అలాగా అలవాటు పడి ఉంటారు. వాటిని మనం ఒక్కసారి టచ్ చేస్తే వాళ్ళు చెలించిపోతారు అనమాట, ఇంకా మరి నిలబడలేరు. అంటే సో మచ్ కాంట్రాక్ట్, అంటే బాగా కనెక్ట్ అయిపోయి ఉంటారు మనస్సుతో. దాన్ని మనస్సు ప్రాధాన్యంగా ఉన్నటువంటి మనోభావముల ద్వారా ఉన్నటువంటి ఒక మానసికమైనటువంటి సంబంధాలు అంటారు. సో కొంతమందిలో మానసికంగా ఎక్కువగా ఉంటారు, బాగా ఫుల్గా ప్రభావితులై. మరి కొంతమంది ప్రతిదానికి ఇది ఎలా అవుతుంది, ఎందుకు అవుతుంది, అలా ఎందుకు కాకూడదు, ఇలా ఎందుకు అయ్యింది, ఇలా వాదిస్తుంటారు. మనం వాళ్ళని కూడా తప్పు పట్టకూడదు. వారు ఏంటంటే బుద్ధి పరంగా ప్రభావితులై ఉంటారన్నమాట. అందుకే వాళ్ళు తర్కబద్ధమైన ప్రభావితంగా ఉన్నవారు కాబట్టి తార్కికులు అంటారు వాళ్ళని. అంటే లజీషియన్స్, రీజన్ అడుగుతారు అన్నమాట, ప్రతి ఒక్కటి రీజన్. కానీ కొంతమంది అమ్మలు ఉంటారు, వాళ్ళు సర్వము పరమాత్మ యందు శరణాగతిని, పరమాత్మని శ్రద్ధాభక్తితో విశ్వసిస్తారన్నమాట. వాళ్ళకి ఇలాంటి లాజిక్లు పట్టవు. షటప్, డోంట్ ఆస్క్ అంటారు అవసరమైతే. ఎందుకు? వాళ్ళకి బుద్ధితోని లాజిక్లు, ఈ తర్కాలు అవసరం లేదు. వాళ్ళు ఈశ్వరుని శరణాగతి తీసుకున్నారు, పని అయిపోయింది అంతే. ఎలాగా? పిల్ల తనకి ఏమీ తెలియదు, అలాగా పడుకుంటుంది కళ్ళు మూసుకొని. తల్లియే ఆ పిల్ల యొక్క యోగక్షేమాలు తీసుకుంటుంది. అంటే పిల్లి కోన సర్వము తల్లిపైన శరణాగతి చేసినట్టు అనమాట. మనము ఈశ్వరుడి యందు శరణాగతి చేశాము అని మన భక్తులు చెప్తారు. అది కరెక్టే, కొంతవరకు కరెక్టే కదా, అది కరెక్టే. కానీ అది కొన్నిసార్లు మీకు ఆలస్యం అనిపిస్తుంది, ఆలస్యం కాదు అనిపిస్తుంది అని. కానీ మన స్వతహాగా ఆ ఈశ్వరుడే నాలో ఉన్నాడుగా, ఈశ్వరుడే స్వరూపమై ఉన్నానుగా నేను. కెరటము నీరు కాకుండా ఎక్కడ పోతుంది? కెరటము ఒక పెద్ద పుస్తకం రాసింది, నేను నీరును మాత్రం కాను, నీటితో నాకు సంబంధం లేదు, ఒకవేళ నీరే నాకు ప్రభువు ఈశ్వరుడైతే నాకు ఎందుకు రక్షించట్లేదు, ఇంకో కెరటం వచ్చి నన్ను కొడుతుంది, మరి మధ్యలో ఉన్నటువంటి ఈ నీరు అనే ఈశ్వరుడు ఎక్కడ పోతున్నాడు అని
గొడవ పెట్టి కోర్టులకు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ కెరటం పెద్ద తగాదా జరుగుతుంది. అది అలాగా మన కోర్టులాగా. మన కోర్టు కేసుకి వెళ్ళారంటే 30 సంవత్సరములు. ఇంకా అందుకే వాళ్ళున్న జీవితకాలంలో కోర్టు యొక్క జడ్జిమెంట్లు ఇప్పుడు రావు. కాబట్టి కెరటం ఎలాగైతే కంప్లైంట్ చేస్తుందో నీటిపైన, మనం కూడా ఈశ్వరుని యొక్క ఆ చిదానంద సముద్రంలో ఉండి మనము చిదానంద రూపంగా ఉంటూ తెలుసుకోలేక నేనెంత దుఃఖిస్తున్నా, ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు, ఎందుకు ఈ దేవుడికి ఎన్నిసార్లు పూజ చేశాను, ఎన్ని అభిషేకాలు చేశాను, ఎన్ని తీర్థయాత్రలు చేశాను, ఉపవాసాలు ఉన్నా, అరుణాచలం ప్రదక్షిణలో ప్రతి సంవత్సరము ప్రదక్షిణ చేస్తున్నాను, కానీ ఏమీ జరగట్లేదు అంటారు చాలా మంది. అన్నారు కూడా నా దగ్గరకు వచ్చి. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందంటే ఒక్కటే గమనించండి, సముద్రంలోను ఉంటూ నీటిపైనే కంప్లైంట్ చేస్తున్న కెరటం లాంటిదే అని తెలుసుకోవాలి మీరు. ఈ మాత్రం తెలుసుకుంటే మీ అంతటి మీరే ఉద్ధరించబడతారు. కాబట్టి ఈ విధంగా కంప్లైంట్ కాకుండా మనస్సు బుద్ధి రెండు కూడా ఒక స్పష్టమైనటువంటి అవగాహన, అంటే ఎక్కువగా మానసికంగా ప్రభావితం కాకుండా, ఎక్కువ తర్కబద్ధంగా కాకుండా, రెండు నీళ్ళు పాలుగా ఎలాగైతే కలిసిపోతాయో దాన్ని యుక్త లేదా సమత్వ బుద్ధి అంటారు. అంటే మీరు ఎక్కడెక్కడ చూడొచ్చు, మన పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు అరుంధతి నక్షత్రం చూడండి, వశిష్ఠ అరుంధతి అంటారు. అంటే అర్థం ఏంటంటే ఇద్దరి యొక్క ఆలోచనలు కానీ వాళ్ళ భావనలు కానీ వేరు వేరు కాదు, ఒక్కటే. ఆవిడన్నా ఆయనన్నా ఒక్కటే, ఫైనల్ అల్టిమేట్ అన్నమాట, జడ్జిమెంట్ లాగా. సో ఆ విధంగా మనస్సు బుద్ధి రెండు మీరు కలిపారనుకోండి, ఇంటిగ్రేట్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో, ఇంటిగ్రేషన్ ఆఫ్ ద మైండ్ అండ్ ద ఇంటలెక్ట్. దానిని మనస్సు బుద్ధి కలిసిపోయి ఒకటే అయిపోతాయి, అప్పుడు రెండు మరి ఉండవు. దాన్ని సమత్వ బుద్ధి. ఏంట సమత్వ బుద్ధి? నేను చేసే ప్రతి చేష్ట కార్యము కర్మ ఈశ్వరుని వలనే జరుగుతుంది, ఈశ్వరుని కొరకే జరుగుతుంది, ఈశ్వరుడు వలనే నాకు ఫలితం వస్తుంది. అంటే ఈశ్వరార్పణగా ప్రతిదీ చేస్తూ ఆలోచన కానీ మాట కానీ చేసే పని కానీ ఈశ్వరుని చింతనతో చేస్తే వచ్చే ఫలితం ఏదైనప్పటికీ ప్రసాదంగా మారిపోతుంది. నేను మీకు చెప్పాను, మీరు ఎక్సర్సైజ్ నడవండి అంటారు, మీరు నడవండి, కానీ నడుస్తున్నప్పుడు కూడాను ఈశ్వరునికి ప్రదక్షిణ అనే భక్తిని చొప్పించారు అనుకోండి. సపోజ్ అలా అనుకోండి, ఒక భావన, నష్టం ఏముంది? ఈశ్వరుడు ప్రదక్షిణ అయిపోయింది, ఉదయం మీ వాకింగ్ అయిపోయింది, ఈశ్వరుడి ప్రదక్షిణ కూడా అయిపోయింది. నేను మీకు అదే చెప్పాను, ఆకలిగా ఉండేటప్పుడు నాకు ఆకలని గోల పెడతామే తప్ప దీన్ని ఈశ్వరుని కోసం వ్రతంగా నేను ఎందుకు భావించకూడదు? ఈవేళ నాకు ఏకాదశి, ఈవేళ నాకు మంచి సోమవారము, మంచిగా మంగళవారము, ఇదే నా ఇష్టదేవత రోజు అని భావన చేసి ఆ ఆకలిని మీరు వ్రతంగా ఎందుకు మార్చుకోకూడదు? మీ చేతిలో ఉన్న పని అది. అంటే ఆకలిగా ఉన్నప్పుడు ఆకలి దాంట్లో భక్తి ప్రేమ చొప్పిస్తే అది వ్రతం అయిపోయింది, యోగం అయిపోయింది. తింటున్న భోజనం దగ్గర అందుకే మనము ప్రతిరోజు పిల్లలకి పెద్దలకి బ్రహ్మార్పణం బ్రహ్మహవి చెప్పండి, అహం వైశ్వానరః భూత్వా సకల ప్రాణులందు జఠరాగ్నిగా పరమాత్మ ఆత్మ అయిన నేనే ఉన్నాను అంటున్నాడు పరమాత్మ. కాబట్టి తింటున్న భోజనము మనం ఇష్టానుసారంగా తింటూ నిర్లక్ష్యంగా ఆహారాన్ని చూస్తుంటాం. ఆ ధోరణి మానేసి గౌరవంగా నమస్కారంతో ఈశ్వరుడికి అన్నం పరబ్రహ్మ స్వరూపంగా సాక్షాత్ విశాలాక్షి అన్నపూర్ణ సకల ప్రాణుల యొక్క యోగక్షేమాలు చూస్తున్నారు ఆ మహాతల్లి మహాశక్తి. ఆ భావన చొప్పిస్తే భోజనం కూడా మహాప్రసాద్, పూరి మహాప్రసాద్ లాగా మారిపోతుంది. మీరు ఏది పాడినా దాన్ని భక్తి ప్రవేశిస్తే కీర్తనగా మారిపోతుంది. మీ సంగీతము కీర్తనం అయిపోయింది. మీ ఇంటిలో భక్తి అనే భావం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మరి ఇల్లు కాదు, అది మందిరం, గుడిగా మారిపోతుంది.
ఇలాంటి ఇలాంటి మీ యొక్క భక్తిని కూడా కాస్త ఈశ్వర స్వరూప తత్వమైనటువంటి భగవద్గీతతో మీరు ఆ జ్ఞానాన్ని చొప్పించినారు అనుకోండి, భక్తి జ్ఞానం, అప్పుడు మీకు ముక్తిగా మారుతుంది. ముక్తి. అప్పుడు మీకు ఇంకెవరిపైన ఆధారపడడం మరి ఉండదు. ఎందుకు ఆధారపడి ఉండదు? ఆధారపడ్డానికి మీకంటే వేరుగా ఎవరు ఉంటేగా. సకల ప్రపంచమంతా, సకల ప్రాణుల్లోను, చెట్టుల్లోను, కీటకంలోను, పక్షుల్లోను, మృగాల్లోను, ఈవెన్ నదులు, సరస్సులు, మట్టి, గాలి, నీరు, అగ్ని, వాయు, ఆకాశం, సర్వం, సూర్య, చంద్రుడు, నక్షత్రాల్లో ఇప్పుడు మనం విశ్వరూపము ధ్యానం చేశాం. దాని అర్థం ఇదే. విస్తరించి వ్యాపించారు మీరు ఈశ్వరుడిగా. మీకంటే వేరుగా ఏమున్నదా? లేదు. అందుకే నాకంటే రెండోదిగా భావన ఎవరికి ఉంటుందో వారికి భయం దాంతో పాటే వస్తుందంట. ద్వితీయాద్వై భయం భవతి. ద్వైత బుద్ధి ఎవరికి ఉంటుందో రెండోది అనే భావన, అదే భయమునకు కారణం. అందుకే విష్ణు సహస్రనామంలో విష్ణు అంటే ఇలా 3 నామాలు పైకి పెట్టుకున్నటువంటి ఒక వైష్ణవు అనే ఒక రాజకీయ పార్టీ లేకపోతే ఒక ఆధ్యాత్మిక పార్టీ కాదు అది. విష్ణు అంటే పరమాత్మ, నా ఆత్మగా ఉన్న పరమాత్మ, సర్వవ్యాపి, సర్వాంతర్యామి, విశ్వరూప ఈశ్వర అని అర్థం. అందుకే విష్ణు సహస్రనామంలో కూడా విష్ణు పేరేంటి? శివ అని అందులోనే ఉంది. 4వ శ్లోకం మీరు చూడండి. విష్ణు సహస్రనామం ఇంటికి వెళ్ళాక సర్వ శివ స్థాను భూతాదిర్నిధిరవ్యయ అని ఉంటుంది. అంటే విష్ణు పేరేంటి? శివ. శివ పేరేంటి? విష్ణు. ఇవన్నీ అనేకమైనటువంటి విభూతులుగా ఉన్న 1000 పేర్లు. అంటే 1000 పేర్లు మాత్రమే కాదండి, అక్కడ ఆపేలేదు లెక్క. శాస్త్రములో సహస్రం అంటే అనంతము అని అర్థం. సహస్ర బాహు అంటే అనంతమైన బాహువులు కలవాడా అని అర్థం. ఇప్పుడు మీరందరూ మీలో మీరు ఆలోచించాలి దయచేసి. విష్ణు సహస్రనామంలో విష్ణు అంటే శివ అని ఉన్నది కదా, శివ సహస్రనామంలో విష్ణు పేరు ఉన్నది కదా, మరి వారిద్దరూ వేరు వేరని బయట కొంతమంది గురువులు, నేను వైష్ణవిజం అనే పార్టీ, నేను శైవిజం అనే పార్టీ అని తిరుగుతున్న మహా గురువులని మీరే గమనించాలి, మీరే నిర్ణయించుకోవాలి ఇది ఎంతవరకు నిజం చెప్తున్నారా, అబద్ధాలు ప్రచారం చేస్తున్నారా అని. అది మీకు వదిలిపెడుతున్నాను ఇక్కడ. సరే, ముందుకెళ్దాం. ఈ విధంగా ఎవరైతే తన యొక్క స్వేచ్ఛ అధికారమును ఉపయోగించుకొని సమత్వం అంటే ఎటువంటి కన్ఫ్యూజను, సందేహము, సంశయం లేకుండా మనస్సు, బుద్ధి రెండు పర్ఫెక్ట్ జాయినింగ్ అయ్యి ఒక యుక్తంగా సమత్వంగా ఉంటూ నువ్వు కర్మ చెయ్యి, దానినే యోగస్థ అంటారు. అంటే యోగస్థ అంటే యోగము అనే స్థితిలో ఉంటూ ఏం చేయాలి? కురు కర్మాని, నీ కర్తవ్య కర్మలను చెయ్యి. కురు కర్మాని యోగస్థ అంటే, యోగస్థ అంటే ఏంటి? నీ హృదయస్థంలో పెట్టుకోండి అంటారు. హృదయస్థ. కంఠస్థ అంటే కంఠము యందు, హృదయస్థ అంటే హృదయము యందు, యోగస్థ అంటే యోగము యందు. అంటే మనం చేసే ప్రతి చేష్ట, ప్రతి ఆవులింత, ప్రతి తుమ్ము, ప్రతి దగ్గు, ప్రతి స్వీజింగు, ప్రతి మలమూత్ర విసర్జన, స్నానము, బ్రష్, వంట, తిండి, వడ్డించడం, నీళ్లు తాగడం, నడవడం, పడుకోవడం, పాడడం, డ్యాన్స్, ఏది కూడా సర్వము వెనక ఒక ఈశ్వర శక్తి ఉన్నది అని గమనించండి, భావన చెయ్యండి. ఈ విషయము స్వయంగా భగవాన్ శ్రీకృష్ణ 9వ అధ్యాయం చెప్తారు. యత్కరోషి యదస్నాసి యజ్జుహోసి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ మత్ తత్కురుస్వ మదర్పణం. తత్కురుస్వ అంటే నువ్వు ఏది చేసినా పరమాత్మ స్వరూపుడైన నన్ను స్మరించుకొని చెయ్యి అర్జున. ప్రతిదీ తపస్సే. వాస్తవానికి 24 గంటలు 365 రోజులు ధ్యానమే ధ్యానము, ధ్యానమో ధ్యానము. అంతేకాని ధ్యానం కోసం ప్రత్యేకమైనటువంటి సమయము, ప్రత్యేకమైనటువంటి ప్రదేశము అంటూ ఏమి ఉండదు. అంటే మరి మనం చేస్తున్నాం కదా స్వామి రోజు ఉదయము
ఇది ఆరంభములో ధ్యానం యొక్క స్వరూపం తెలియజేస్తున్నాను మీ అందరికీ. దీంట్లో మీరు నిష్ఠాతులై మాస్టర్లు అయినప్పుడు మార్కెట్కి వెళ్ళి అక్కడ వంకాయలు కొంటుంటారు, మీ ధ్యానం జరుగుతూ ఉంటుంది. అర్థమవుతుందా? అప్పుడు మీకు పలాయన ప్లేస్లోనూ అద్భుతమైన వైబ్రేషన్స్ వచ్చాయి. వైబ్రేషన్స్ ఇవన్నీ కూడా మనం మనో వ్యాపారము, మానసిక క్రీడ, మనస్సు ఆడుతున్నటువంటి డ్రామాగా మీరు గుర్తించాలి. కాబట్టి మీరు సహజ సిద్ధమైన సమాధి ధ్యానవస్థలోకి వెళ్ళిపోతారండి. అందుకే తపోవన స్వామి, రమణ మహర్షి లాంటి వాళ్ళు ఎన్ని విషయాలు వారి దగ్గర చర్చించినా ఓకేలే మంచిదే అని నవ్వుకుంటూ విడిచిపెట్టేసేవారు. రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి హిమాలయాలు అద్భుతము మీరు ఒక్కసారి దర్శించండి అంటే, హిమాలయాలు ఎక్కడ ఉన్నాయి, ఇది హిమాలయమే కదా అనేవారు. ఎక్కడ ఉన్నారు ఆయన? వారు అరుణాచలంలో ఉంటూ ఇది కూడా హిమాలయమే అన్నారంట. సో ఇప్పుడు మీరు గమనించవాలి. కాబట్టి మనము ఈ యొక్క సమత్వ బుద్ధిని మనం వంట పట్టుకొని మనం మానసరోవరం, కైలాసం వెళ్ళినా పర్వాలేదు, అమర్నాథ్, ముక్తినాథ్, భూతనాథ్, పశుపతినాథ్, విశ్వనాథ్, సోమనాథ్, ఏ నాథ్ దగ్గరికి మనం వెళ్ళినా అదే భావన, భక్తి మనలో అలాగ ప్రకటమవుతుంది. కేదార్నాథ్, బద్రీనాథ్ అంతా కూడాను ఒకటే. బయట కనులు తెరిస్తే బద్రీనాథ్, లోపలికి వెళ్తే విశ్వనాథ్ అనమాట. కాబట్టి రెండు కూడాను ఒకటే పరమాత్మగా గుర్తించిన వాళ్ళు, సర్వశ్రేష్టమైనటువంటి ఆ బ్రహ్మతత్వాన్ని దర్శించినటువంటి యోగులుగా గుర్తిస్తాను నేను అని తర్వాత అధ్యాయంలో శ్రీకృష్ణ స్వయంగా చెప్పారు. సో యోగస్థ అంటే ఆ సమత్వ బుద్ధిగా ఉన్నటువంటి యోగ స్థితిలో ఉంటూ కర్మాని కురు. ఏ ధనంజయ అంటే, ధనంజయని ఎందుకన్నారు? నువ్వు మొత్తం భౌతికమైనటువంటి సంపదనంతని జయించేసావు అర్జున. ధనంజయ అంటే మొత్తం ధనాన్నంతా జయించినాడు ఆయన. అంతే, అంత కీర్తి, అంత సామ్రాజ్యము, అశ్వమేధ యజ్ఞాలు నాడు చేశారు, రాజసూయ యాగం చేశారు, వాళ్ళకి అడ్డేముంటుందండి. ఆయన ధనాన్ని అంతా సంపాదించాడు. ఏ ధనంజయ, నువ్వు బయట సంపదను సంపాదించావు కానీ లోపల ఉన్నటువంటి అంతర్ సంపదను నువ్వు సంపాదించలేకపోయావు అర్జున. ఇప్పుడు నీకు సమయం ఆసన్నమైనది. లోపల అంతఃకరణ శుద్ధి, నిశ్చయాత్మైనటువంటి వివేకవంతమైన బుద్ధి, పవిత్రమైనటువంటి హృదయం కావాలి ఇప్పుడు నీకు. దానిని కేవలము కర్మయోగము ద్వారా వస్తున్నది అర్జున. నువ్వు కర్తవ్య కర్మ విస్మరించి నేను ఋషికేశ్ వెళ్ళిపోతే నీకు అది రాదు అర్జున. ఎందుకంటే నీకు ఆ యోగ్యత ఇంకా రాలేదు. ఒకవేళ ఋషికేశ్ వెళ్ళిపోయావు అనుకో అర్జున, అక్కడ కూడా సన్యాసులందరినీ కూడగట్టి ఒక సంఘంగా ఏర్పరిచి అక్కడ కూడాను వాళ్ళకి ఎలక్షన్లు పెట్టి దాని మీద కూడా నువ్వు లీడర్గా తయారయ్యి మళ్ళీ నీకు అన్యాయం జరుగుతున్న ఉద్యమాలు చేసి మళ్ళీ అక్కడ కూడా ఇదే పరిస్థితి ఉంటుంది అర్జున అని చెప్పారు అనమాట శ్రీకృష్ణ. ఎందుకు? స్వభావస్తు ప్రవర్తతే, నీ స్వభావం పోలేదు కదా. దాన్ని ఇప్పుడే రెడీ చేసుకొని ఫస్ట్ కర్మయోగం చేసి అంతఃకరణ శుద్ధి, వివేక బుద్ధి, హృదయ పవిత్రత కలిగినప్పుడు జ్ఞానయోగంలోకి ప్రవేశించు. జ్ఞానయోగంలో ప్రవేశించిన తర్వాత ఏమవుతుంది కృష్ణ? ఆత్మస్వరూప జ్ఞానాన్ని పొందుతావు, తర్వాత జ్ఞానిగా మారుతావు. అప్పుడు నీవు సహజావస్థలో ఉన్నటువంటి ఆ ముక్తావస్థలో జీవన్ముక్తుడుగా ఉంటావు అర్జున అని చెప్పారు. ఇది ఆయన యొక్క మొత్తం ప్లాన్ ఆఫ్ యాక్షన్. అంటే శ్రీకృష్ణుడి యొక్క ప్రాజెక్ట్ ప్లాన్ ఏంటి? ఇది అనమాట. అది అర్జునుడికే కాదండి, మనకి ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ ప్లాన్ శ్రీకృష్ణ ఇదనమాట. యోగస్థ కురు కర్మాని సంగం త్యక్త్వ. ఎందుకు? అందరూ కర్మలు చేస్తారు కానీ వాటి మీద కోరికలను అంటిపెట్టి, స్వార్థం పెట్టి, స్వలాభం పెట్టి, దాని మీద పేరు ప్రతిష్టలనే పెట్టి, నా వాళ్ళు నాది అనేది భావనలు పెట్టి, అహంకారం మమకారాలు పెట్టి, ఇన్ని రకాల పెట్టిలు మీరు పెడితే ఇంకా మీకు అంతఃకరణ శుద్ధి ఎప్పుడవుతుందండి? శాంతి నాకు రాదండి. శాంతి ఎందుకు వస్తుంది? మీకు 10 వెంచర్లు, 10 బిల్డింగ్లు, 10 కార్లు వస్తాయి కానీ శాంతి రాదు. కాబట్టి
బయటి సంపద అవసరమే. నేనేమి తప్పుగా భావించొద్దు, క్షమించండి నన్ను. స్వామీజీకి ఏం లేదు కాబట్టి మా దగ్గర ఉన్నటువంటి సంపదలకు చూసి అసూయ పడుతున్నారు స్వామీజీ అని కొంతమంది అన్నారు. అది ఏం కాదు, అవి ఉండాలి. కానీ వాటిని కూడాను ఒక ధర్మయుక్తంగా, ఒక భక్తియుక్తంగా మార్చుకోవాలి మీరు. అందువలన సంఘం త్యక్త్వ అంటే దాని మీద అటాచ్ అయిపోయి అనురక్తి, అనురాగం పెట్టుకోకుండా మీరు ఈ యొక్క కర్మయోగం పాటించు అర్జున. ఏమవుతుంది కృష్ణ? సిద్ధి అసిద్ధి అంటే నువ్వు కోరుకున్నది, నువ్వు కోరిక ఎప్పుడైతే లేకుండా చేశావో, ఏది వచ్చినా ఏది పొందినా అది సిద్ధి. ఏది పొందలేదనుకోండి, అది నీకు మంచి ఒక అనుభవాన్ని ఇస్తుంది, మంచి ఎక్స్పీరియన్స్. నిన్న మీకు చెప్పాను అనుకుంటా, ఒక పెద్ద విజయవంతమైన వ్యాపారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు, మీ విజయానికి కారణం ఏంటి సార్ అని ఇంటర్వ్యూ చేశారంట. న్యూయార్క్ పేపర్ వాళ్ళు, న్యూయార్క్ పత్రిక మ్యాగజైన్ వాళ్ళు, ఎవరు, ఇండియా టుడే కాదు, న్యూయార్క్ టైమ్స్ ఆఫ్ న్యూయార్క్ టైమ్స్. అయితే ఆయన అన్నారు, మంచి నిర్ణయం తీసుకోవడం వలన నా యొక్క వ్యాపార విజయానికి రహస్యము అన్నారంట. అయితే రెండో ప్రశ్న, మంచి నిర్ణయం తీసుకోవడానికి ఏంటి కారణము అన్న, రహస్యం ఏంటి? మంచి అనుభవము, మంచి ఎక్స్పీరియన్స్. సో మంచి ఎక్స్పీరియన్స్కి రహస్యం ఏమిటి? తప్పుడు నిర్ణయం తీసుకోవడమే అన్నాడు. అంటే మొదట్లో ఆయన హీ టుక్ రాంగ్ డెసిజన్ దట్ మేక్స్ ఏ బెటర్ ఎక్స్పీరియన్స్. దట్ బెటర్ ఎక్స్పీరియన్స్ మేక్స్ హిమ్ సక్సెస్ఫుల్ ఇన్ బిజినెస్. అంటే ఏంటి? మనం ఏమనుకుంటాము, ఒక్కసారి మనది ఏదైనా ఫెయిల్ అయితే, అమ్మో బాబు నేను పనికిరాను, దీనికి నాకు యోగ్యత లేదు, నేను అర్హత లేదు, నేను వ్యాపారం చేయలేను, నేను ఉద్యోగం చేయలేను అని భయపడిపోతాం. ఎన్నిసార్లు మీకు అబ్రహం లింకన్ గురించి తెలుసుకుంటుంటారు. ఆయన దగ్గర ఒక 40 సార్లు ఓడిపోయాడంట, ఆ తర్వాత ప్రెసిడెంట్ అయ్యారు. ప్రతి ఒక్కరంతే. ఎంత ఇదైతే మీరు దాన్ని అంగీకరిస్తూ చాలా జావియల్గా, ప్రేమతో, భక్తితో, ఓకే, ఈశ్వరుడు మరొకసారి నాకు పరీక్ష పెడతారు, నేను సిద్ధంగా ఉన్నాను అని ఉంటూ ముందుకు వెళ్ళేవారికి తర్వాత సాక్షాత్ ఈశ్వరుడే ఈ ప్రకృతిగా, వాతావరణంగా మారి సహకరిస్తారు. మీ అందరికీ గమనించండి, మనం ఎవరిమైనా సరే ఆధ్యాత్మికమైన సాధన అయినా, భగవద్గీత చదువుతానంటే ప్రతి ఒక్కరు మీకు హేళన చేస్తారు. ఇప్పుడు భగవద్గీత ఏంటండి, ఏదో రిటైర్ అయిపోయి ఇంక ఇంట్లో కదలకుండా ఉన్నప్పుడు రామకృష్ణ అనుకొని ఉండేటప్పుడు అప్పుడు భగవద్గీత చదువుతారు, కానీ ఇప్పుడు ఎవరైనా భగవద్గీత చదువుతారండి అని కొంతమంది హేళన కూడా చేస్తారు. ఈ హేళన అంటే ఏంటండి అంటే క్షీరసాగర మంతనములో వచ్చినటువంటి విషంతో సమానం. ఈ అవమానము, ఈ హేళన, ఈ నిందలను ఎవరైతే మింగేస్తారో, విశ్వనాథ్, భోలేనాథ్ లాగా గరళ కంఠుడు అంటారు కదా, దాన్ని ఎవరైతే మింగగలుగుతారో, తర్వాత వచ్చినవన్నీ కామధేనువు, కల్పవృక్షము, ఉచ్చైస్రవము, ఐరావతము, అప్సరసలు, మనులు, మాణిక్యాలు, చంద్రుడు, లక్ష్మి, ఇవన్నీ. అందుకే లక్ష్మీ చంద్రుడు ఇలాంటివి వచ్చాయి కదండి, అవి భౌతిక సంపద. అంతే, పేరు ప్రఖ్యాత సిద్ధులు అంటారు చూడండి. నీటి మీద నడుస్తున్నాడు, గాల్లో ఎగురుతున్నాడు, భూమిలో పాతి పెట్టినా ఉంటున్నాడు, ఇవన్నీ సిద్ధులు అనమాట. అంటే ఏంటివి? ఇవన్నీ లక్ష్మి, అప్సరసలు తుల్యం అనమాట. వీటిని కూడా, అంటే మధ్యలో వచ్చినటువంటి మీ తపస్సాధనకు వచ్చినటువంటి కీర్తి ప్రతిష్టలను కూడా మీరు పక్కన పెడితేనే చివరికి ఏమవుతుంది? అమృత కలశం పట్టుకొని ధన్వంతరి ప్రత్యక్షం అవుతారు. అంటే జ్ఞానయోగ నిష్ఠలోకి వెళ్ళి ఆత్మస్వరూపములో మీ ఆత్మ సాక్షాత్కారముతో జీవన్ముక్తులుగా ఉన్నటువంటి అమృతాన్ని పొందుతారు. మనం యశో దగ్గరే ఆగిపోతున్నాం. ఇంకా తర్వాత వచ్చినటువంటి ఐశ్వర్యాల దగ్గర ఇంకెవరు వెళ్తున్నారు? ఎవరో కొంతమంది వెళ్తున్నారు. వాళ్ళు పేరు ప్రతిష్టలు అనే ఒక వలలో పడిపోయి ప్రపంచ దేశాలన్నీ తిరిగి ఈ ద్వైత బుద్ధిని ప్రచారం చేసుకుంటూ లక్షలు, మిలియన్లు, కోట్లలో ఉన్న ఫాలోవర్స్ చూసి అలాగా అక్కడ కాలక్షేపం చేస్తున్నారు. ఇవన్నీ విడిచిపెట్టి మరి ధన్వంతరి అందించే అమృతం వరకు ఎవరు ప్రయాణిస్తున్నారు? ఎవరో కొంతమంది చెప్తున్నాం, రమణ మహర్షి అంటున్నాం. రమణ మహర్షి తర్వాత ఈ సృష్టి ఆగిపోలేదండి. మనుషులు పుడుతున్నారు, చనిపోతున్నారు, కానీ ఆ పేరు చెప్పినట్టు ఇంకెందుకు చెప్పట్లేదు మనము?
అంటే అందరూ ఈ లక్ష్మీదేవి దగ్గర ఆగిపోయారు అనమాట. ధన్వంతరి ఇచ్చే అమృతం వరకు ఎవరు ప్రయాణించట్లేదు, అంత ఓపికలు లేవు మనకి. కాబట్టి ఎవరైతే చివరి వరకు పేరు ప్రతిష్టలను కూడాను వదిలేయాలి. జాతి నీతి కుల గోత్ర దూరగం నామరూప గుణ దోషవర్జితం. అంటే దేశ కాల విషయాతివర్తియత్ బ్రహ్మతత్వమసి భావయాత్మని. వివేక చూడమనలో శంకరాచార్య అద్భుతంగా రాశారు. జాతి, నేను పెద్ద గొప్ప వంశం అండి, మా వంశం చూసుకోండి. ఓహో, కశ్యప ప్రజాపతి నుండి వచ్చింది మా వంశము. అంటే మేమందరం బయట నుంచి వచ్చామా? అందరూ కూడా కశ్యప ప్రజాపతి నుంచే వచ్చారు. కాబట్టి జాతి, మేము గొప్ప వంశము, గొప్ప కులము, గొప్ప మానము, మర్యాదలు ఉన్నాయి. ఇలాంటి ప్రగల్భాలు ఇవన్నీ అహంకారాలు, ఈ డంబము దర్పము ఉన్నంత వరకు మీరు ఆత్మస్వరూపంలో ప్రవేశించలేరు. అందుకే ఆత్మస్వరూపంలో ప్రవేశించాలంటే సర్వము పక్కన పెట్టాల్సిందే, ఎటువంటి ఎక్సెప్షన్ లేదండి. కాబట్టి ఈ విధంగా వచ్చినా రాకున్నా, మీరు చేసిన దానికి ప్రతిఫలం సిద్ధించినా సిద్ధించకపోయినా, రెండింటి యందు కూడాను సమాన దృష్టి కలిగి ఎవరైతే ఈ యొక్క యోగస్థ స్థితిలో ఉండి కర్మ చేస్తారో ఆ సమత్వ బుద్ధిని యోగ అంటారు. ఇది అసలైన యోగ. ఇప్పుడు చెప్పండి, యోగ అంటే ఏంటి? కెరటము నేను నీరు అని తెలుసుకొని హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేస్తూ చివరికి ఆ నీటిలో కలిసిపోవడమే యోగ. ఇప్పుడు మనం కూడాను మనకిచ్చినటువంటి శరీరాన్ని, ఇంద్రియములు, మనసును వాడుకుంటూ ఇదంతా ఈశ్వరుని ఎరుక, ఆత్మ వలనే జరుగుతుంది అని భావిస్తూ సకల కర్మలు చేస్తూ ఆడుతూ పాడుతూ లాహిరి చేసుకుంటూ జీవితం గడిపి చిదానంద రూప శివోహం శివోహం అని ఎవరైతే దేహ త్యాగాన్ని కూడా చేస్తారో జీవించినంత కాలము జీవన్ముక్తులు, శరీరం విడిచిపెట్టిన తర్వాత విదేహ ముక్తులు, అంటే పరమాత్మలో లయమైపోయారన్నమాట. ఇంత గొప్ప రిజల్ట్ అన్నమాట కర్మయోగం అది. కాబట్టి దీన్ని యోగ ఉచ్యతే అంటారు. బాగుందా? శ్రీకృష్ణుడు అంటే మరి మామూలా? ఆయన్ని ప్రపంచములో ఏదో ఒక రకంగా ఫాలో అవుతూ మళ్ళీ ఆయన లేదు, శ్రీకృష్ణుడు సంబంధం లేదని కూడా చెప్తుంటారు చాలా మంది. మరి అదే మరి ఎంత విషయం. అందువలన మహాత్ములు ఎలా ఉంటారు? సంపత్తౌచ విపత్తౌచ మహతామేక రూపత ఉదయే సవిత రక్త చ అస్తమయే తథా. మీరందరూ గమనించండి, మహాత్ములు విపత్తులు వచ్చినా భాగ్యములు కలిగినా ఒకే దృష్టి కలిగి ఉంటారట మహాత్ములు, మహానాత్ములు వాళ్ళు. ఎలాగా? ఉదయం పూట సూర్యుడు రక్తవర్ణములో కనిపిస్తారు, అస్తమించినప్పుడు రక్తవర్ణములో కనిపిస్తారు. ఆ విధంగా మీకు ఏదైనా భోగభాగ్యములు కలిగినా విపత్తులు ఆపదలు వచ్చినా రెండింటికి కూడాను నేను ఎదుర్కోవడానికి నాకు శక్తి సామర్థ్యము నా హృదయస్థంలో ఉన్నారు, ఆత్మగా ఉన్నారు. ఇంకా మీరు ఇష్ట దేవతల మీద మీకు బాగా భక్తి శ్రద్ధ ఉంటే నా ఇష్ట దేవతే నా హృదయంలో ఉన్నాడని కూడా తప్పేమీ లేదు. నేను మిమ్మల్ని ఇష్ట దేవతలను ఖండించట్లేదు. మీరు ఇష్ట దేవతలను దేన్ని పెట్టుకోవచ్చు. మీరు ఇష్ట దేవతను రావి చెట్టుగా పెట్టుకుంటారా, సింహాన్ని పెట్టుకుంటారా, చీమను పెట్టుకుంటారా, శివుణ్ణి పెట్టుకుంటారా, గణపతి అన్ని పెట్టుకుంటారు, దేన్ని పెట్టుకోవచ్చు, రామ కృష్ణ. అందువలన దేవి నవరాత్రులకి మనము 9 రోజులు ఎలా పూజిస్తాం తెలుసా? మొదటి 3 రోజులు దుర్గామాతకి పూజిస్తున్నాము. అంటే దుర్గామాత ప్రతిరూపం దేనికి? శక్తికి. నాకు సంపూర్ణమైన ఆరోగ్యం కావాలి, ఏదైనా చెయ్యాలంటే ఆరోగ్యము శక్తి కావాలని దుర్గామాతకి 3 రోజులు మనము పూజ చేశాము. అదే దాని తర్వాత 3 రోజులు లక్ష్మీమయ్యకు పూజ చేశాం మనము, లక్ష్మీమాతకి. అంటే మనం ఆరోగ్యంగా ఉన్నాము, శక్తివంతులుగా ఉన్నాము, మనకి ఐశ్వర్యం కావాలి. ఎందుకు? మనము చాలా ఆరోగ్యవంతమైనటువంటి గౌరవప్రధానమైనటువంటి జీవితం జీవిస్తూ లోక కళ్యాణం కోసం కూడా ధర్మబద్ధంగా మనము సేవ కంట్రిబ్యూషన్ చేయడానికి మీకు ఐశ్వర్య శక్తి కావాలి. కాబట్టి లక్ష్మిని 3 రోజులు పూజించాం మనం.
తరువాత 3 రోజులు సరస్వతి దేవిని పూజించాము. ఎంత ఐశ్వర్యం పేరు ప్రతిష్టలు ఉన్నా మీకు ఇన్నర్ అంటే లోపల ఉన్నటువంటి శాంతి ప్రేమ ఆనందానికి కారణమైనటువంటి జ్ఞానం లేకుండా అవదు కదా. అందువలన జ్ఞానశక్తి అయినటువంటి సరస్వతి దేవికి పూజించాము. చూసారా, నవరాత్రులు కూడాను ఎంత స్కీమ్ ఉన్నదో, ఎంత పకడ్బందీగా పక్క ప్లాన్గా పెట్టారు. కానీ ఈ విషయాలు తెలియని వాళ్ళకి సనాతన ధర్మం గురించి ఏం చెప్తారు చెప్పండి? వాళ్ళకి ఆ దృష్టిలో కనిపిస్తుంటది అన్న. కాబట్టి ఈ విధంగా ముందుకు వెళ్ళాలి. ఈ యొక్క కర్మయోగం అనేది మీకు అద్భుతమైనటువంటి ఒక ఈశ్వరుడిచ్చినటువంటి ఒక వరం. దీన్ని దుర్వినియోగం చేసుకోవద్దు, సద్వినియోగం చేసుకొని ఆ సత్పురుషుడైనటువంటి పరమం విష్ణు పరమో పదం అంటారు, ఆ పరం పదాన్ని పొందండి. కాబట్టి తర్వాత శ్లోకం మనం ఇప్పుడు చూస్తున్నాము. దూరేణ హ్యవరం కర్మ, दूरेण ह्यवरं कर्म, दूरेण ह्यवरं कर्म, బుద్ధియోగాత్ ధనంజయ, बुद्धियोगात् धनञ्जय, बुद्धियोगात् धनञ्जय, బుద్ధౌ శరణమన్విచ్చ, बुद्धौ शरणमन्विच्छ, बुद्धौ शरणमन्विच्छ, కృపణాః ఫలహేతవః, कृपणाः फलहेतवः, कृपणाः फलहेतवः, దూరేణ హ్యవరం కర్మ, బుద్ధియోగాత్ ధనంజయ, दूरेण ह्यवरं कर्म, बुद्धियोगात् धनञ्जय, दूरेण ह्यवरं कर्म, बुद्धियोगात् धनञ्जय, బుద్ధో శరణమన్విచ్చ, కృపణాః ఫలహేతవః, बुद्धौ शरणमन्विच्छ, कृपणाः फलहेतवः, बुद्धौ शरणमन्विच्छ, कृपणाः फलहेतवः, కృపణాః ఫలహేతవః. కృపణాః అంటే అక్కడ విసర్గం ప్లేస్ లో ఇంగ్లీష్ ఎఫ్ ఎఫ్ కృపణాః అలా. ఓకే అమ్మా, పర్వాలేదు, మంచి. ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ 2 శ్లోకాలు అయిపోయినాయి, 47, 48. ఈ 2 శ్లోకాలండి మహామంత్రాలు, కర్మయోగంకి మహామంత్రాలు. ఈ 2 శ్లోకాల ఆధారంగానే 3వ అధ్యాయం అంతా దీని యొక్క వివరణే. కాకపోతే చిన్న మార్పు ఒకటి మనం సెట్ చేసుకోవాలి. కర్మయోగం అంటే 2 ఉంటాయి ఫ్యాక్టర్స్, 2 విషయాలు. అంటే సాత్వికమైనటువంటి ఒక సత్కర్మ, మంచి కర్మ. రెండోది దాని వెనుక ఉన్నటువంటి నిస్వార్థమైనటువంటి నిష్కామమైనటువంటి ఆ యొక్క ఉద్దేశం. అంటే మంచి కర్మ, మంచి ఉద్దేశం, ఈ 2 కలిపితే కర్మయోగం. మరి మంచి కర్మలు ఏంటి, సాత్విక కర్మలు అనేది నేను ముందు చెప్పాను, కానీ ఇక్కడ మామూలుగా జస్ట్ అలా టచ్ చేశారు. మంచి కర్మలు ఏంటి, మంచి ఉద్దేశం ఏంటి, ఈ రెండింటి యొక్క వివరణ ఫుల్ ఫ్లెడ్జ్డ్ అంటే పూర్తి స్థాయిలో 3వ అధ్యాయం ఉంటుందన్నమాట. అది తర్వాత వస్తున్నది. అయితే ఇక్కడేమంటున్నారంటే ఈ బుద్ధి యోగం అంటే కర్మయోగం కదా, అది కాకుండా మామూలు కర్మలు చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది అడుగుతున్నారు అన్నమాట. అయితే శ్రీకృష్ణ ఏం చెప్తున్నాడంటే అవరం అంటే ఎటువంటి నిస్వార్థము నిష్కామ అలాంటి ఉద్దేశం లేకుండా చేసే ఆ కర్మలు ఏవైతే ఉన్నాయో, ఏ ధనంజయ కర్మ అంటే కేవలము కర్మ. కేవల కర్మ అంటే ఏంటి, అంతఃకరణ శుద్ధి కోసము నిస్వార్థంగా ఈశ్వరార్పణ అనే బుద్ధి కాకుండా మంచి కర్మలే, ఎటువంటి చెడు కర్మలు కాదు.
ఎటువంటి నష్టం లేదు సమాజానికి. కానీ ఇటువంటి ఈ యొక్క లోక కళ్యాణం కోసము నా అంతఃకరణము, నా దైవీ సంపద, నా సత్వ సంపద, శాంతి, ప్రేమ, కరుణ, జాలి, దయ, ఆనందం, సంతోషం, వీటి కోసం కాకుండా కేవలం కోరికల వెంటపడి కర్మలు కర్మలు బుద్ధి యోగా అంటే కర్మయోగా. మీకు చెప్పాను కదా, బుద్ధి యోగం అంటే కర్మయోగం అని. ఇలాంటి కర్మలు బుద్ధి యోగం కంటే చాలా చిన్నవి, తుచ్చమైనవి అంటున్నారు. హవరం దూరేన అంటే ఎంతో దూరంలో ఉన్నాయండి. కర్మయోగం చేసే కర్మ కంటే మామూలు కర్మలు చాలా దూరంలో ఉన్నాయి. అసలు కను చూపు మేరలో కూడా లేవు, అంత వెనకబడి ఉన్నాయి, అంత తక్కువగా ఉన్నాయి వాటి విలువ, వాటి ఫలితము. అందువలన నీవు ఈ కర్మయోగని ఆశ్రయించి, అంటే కర్మయోగం అంటే ఏంటి? ఇక్కడ బుద్ధి అని వాడాడు కృష్ణ. బుద్ధి అంటే కర్మయోగం అని అర్థం. అందువలన అర్జున, నీవు బుద్ధౌ అంటే కర్మయోగము యందు ఆశ్రయించు. కర్మయోగ తత్వం తెలుసుకొని కర్మయోగములోనే నువ్వు నిత్య నిరంతరము ప్రవర్తించు, అనుష్ఠానం చెయ్యి కర్మయోగమును. ఎందుకు? అది నువ్వు చేయలేదనుకో, కేవలము కర్మలు చేయడము, కోరికల కోసము, వాటి ఫలితాల వెంట పరుగులు తీస్తూ అలాగా చక్రంలో చిక్కుంటారు. మనం చెప్పాం కదా, పెరేడ్ గ్రౌండ్లో మనకి జెయింట్ వీల్ టికెట్లు తీసుకుని దాంట్లో కూర్చుంటాము, పైకి కిందకి తిరుగుతుంటది. సరిగ్గా మీరు పైకి వెళ్ళినప్పుడు అక్కడేమో పవర్ వెళ్ళిపోతుంటది అనమాట. అప్పుడు శిరస్సు కిందకి, మనము కాలు పైకి, శిరసాసనంలోకి ఉంటాం అనమాట అక్కడ. కాబట్టి ఇలాంటి చక్రం ఈ కర్మ చక్రం అనమాట. కర్మలో కోరికలు ఉంటాయి, కోరికల కోసం కర్మ చేస్తాము. అంటే కోరికలు ఎందుకు వస్తుంది? అజ్ఞానము, అవిద్య, కామ, కర్మ. ఇది ఒక పెద్ద ఒక ముడి, ఇది ఒక ముడి అంట. శంకరాచార్య అంటారు, ఏమంటారంటే అవిద్య, అజ్ఞానము. ఏ అజ్ఞానము? నేను ఈశ్వర స్వరూపాన్ని ఆత్మై ఉన్నానని తెలియకపోవడం అజ్ఞానము. అందువలన నాకు పేరు ప్రతిష్టలు అన్ని కూడగట్టుకుంటే వస్తాయనే ఒక భ్రమ, ఆ కోరికలు, తద్వారా మీరు చేసే కర్మలు. అజ్ఞానము, కోరికలు, కర్మ, ఈ మూడింటిని కలిపి పెద్ద ముడి అంటారు. ముడి జటిలమైన ముడి అంటారు దీన్ని. కాబట్టి ఈ విధంగా నువ్వు ఈ జన్మ మరణ చక్రంలో పడకుండా కర్మయోగంని ఆశ్రయించు. ఎవరైతే ఆశ్రయించరో వాళ్ళందరూ అభాగ్యులు, దురదృష్టవంతులు, కృపణాహ. నేను మనం చెప్పాను కదా మీకు, పాకెట్లో కొత్త నోటు ఉంటుంది కానీ ఖర్చు పెట్టడానికి మనసు ఒప్పదు. అలాంటిదనమాట. మనకు అద్భుతమైనటువంటి బుద్ధి ఈశ్వరు ప్రసాదించాడు. పరమాత్మ స్వరూపం నేనే అయి ఉన్నాను తెలుసుకునేంత గొప్ప బుద్ధి మనకు ఉంది, కానీ అది వాడట్లేదు మనం. అంటే ఈ విధంగా మనం కూడాను కృపణులమే. కృపణుల యొక్క లక్షణం ఏంటి? ఫలహేతవ, కేవలం ఫలితాల కోసము, కోరికల కోసము, వాటి వచ్చినటువంటి ఆ కోరికలు మా దగ్గరికి వచ్చి, స్వామీజీ మా అబ్బాయికి ఉద్యోగం రాలేదు, ఏమైనా చెప్తారా? మా వారికి ఎవరికి ఒంట్లో బాగలేదు, ఏమైనా చెప్తారా? మా పాపకు పెళ్లి కావట్లేదు, ఏమైనా చెప్తారా? ఏమైనా న్యాయం ఉందండి? సన్యాసి అంటే అంత చులకన మన దేశంలో. అంటే ఇంకా ప్రతిదీ సన్యాసికి అడగొచ్చు, కానీ బయటికి వెళ్ళిన తర్వాత మీరు అలా అడగలేరండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాక కేవలము మీ యొక్క రోగం గురించే చెప్పాలి. మనం అలా కాకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు పలానా ఎంచారు, మా దగ్గర ప్రాబ్లం ఉంది, ల్యాండ్ లిటిగేషన్ ఉన్నది, డాక్టర్ గారు ఏమైనా సలహా ఇస్తారంటే ఏం చెప్తారు డాక్టర్? మీరు డయాగ్నోస్ సెంటర్కి వెళ్ళి టెస్ట్ చేసుకుని రాయని అంటే. లేకపోతే లాయర్ దగ్గరికి వెళ్ళి, లాయర్ గారు నాకు స్టమక్ అప్సెట్ అండి, నాకు స్టమక్ ప్రాబ్లం వచ్చిందండి. లాయర్ ఏం చెప్తాడు? సరే ఒక పిటిషన్ వేయండి, వాదిస్తానంట. అంటే లాయర్ దగ్గరికి వెళ్ళి లాయర్ విషయాలు చెప్పాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ విషయాలు చెప్పాలి. సన్యాసులు మాత్రం ఖాళీగా ఉంటారు, అన్ని విషయాలు చెప్పాలి. ఇది తంతు ఉన్నది సమాజంలో, మీరే గమనించాలి, మీరు వివేకవంతులు కాబట్టి ఈ ఫలితం కోసం ఎక్కడైతే కోరికలు పెట్టుకొని ఎవరైతే ఉంటారో వారు ఈ కర్మబంధంలో చిక్కుకుంటారు అర్జున. వాళ్ళు చేసే కర్మలు చాలా నీచంగా ఉంటాయి, తక్కువగా ఉంటాయి, వాటికి విలువ లేదు, అవి చాలా తుచ్చమైనవి. కానీ కర్మయోగం ఉన్నా చూడండి, ఎంతో పవిత్రమైన గొప్ప యజ్ఞంగా మారిపోతుంది అర్జున. కాబట్టి నువ్వు కర్మయోగం చెయ్యి.
చాలా అద్భుతం. 2 శ్లోకాలు అయ్యాయి, చాలా మంచి శ్లోకాలు. ఈ రోజు చాలా అద్భుతమైన రోజు. హరి ఓం తత్సత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.